నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతంలో 4వ ఎపిసోడ్ కాశీరాజు కుమార్తెల స్వయంవరం. సంతనుడికి సత్యవతికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు జన్మిస్తారు. సంతను మహారాజు కొంతకాలం తర్వాత చనిపోతారు. అప్పుడు చిత్రాంగదుడు రాజవుతాడు. సత్యవతి కొడుకు చిత్రాంగదుడు ఒక గాంధర్వుడితో యుద్ధం చేసి మరణిస్తాడు. అతనికి సంతానం లేదు. అందువలన అతని తమ్ముడైన విచిత్రవీర్యుడు రాజవుతాడు. విచిత్రవీర్యుడు చిన్నవాడు కాబట్టి పరిపాలన భీష్ముడు చూసుకునేవాడు. అయితే ఒకరోజు సత్యవతికి కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేశారని తెలుస్తుంది. కానీ హస్తినాపురికి రాజైన విచిత్రవీర్యుడికి ఆహ్వానం అందలేదని కోపంతో భీష్ముణ్ణి పిలిచి తన కొడుక్కి కాశీరాజు కూతుర్ని భార్యలుగా తీసుకురావాలని చెప్తుంది. భీష్ముడు కాశీ స్వయంవరానికి వెళ్తాడు. కాశీరాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక చాలా అందమైనవారు. అందువల్ల చాలామంది రాకుమారులు స్వయంవరానికి వచ్చారు. భీష్ముడు కూడా స్వయంవరానికి చేరుకున్నాడు. కానీ రాకుమారులు భీష్ముడిని చూసి, ఆయన బ్రహ్మచర్యం తీసుకున్నారు కదా అని ఒకరు, ఆయన ముసలివాడు కదా ఎందుకు పెళ్ళని ఇంకొకరు అన్నారు. ఆ మాటలు విని భీష్ముడు కోపంతో స్వయంవరానికి వచ్చిన రాకుమారులు ఎవరైనా సరే తనతో పోరాడి గెలిచి చూపించమని చెప్తాడు. భీష్ముడుతో పోరాడి ఏ రాకుమారుడు గెలవలేకపోతాడు. అప్పుడు ఇంక భీష్ముడు అంబ, అంబిక, అంబాలికను తీసుకుని హస్తినాపురం వెళ్తాడు. అంబిక, అంబాలిక విచిత్రవీర్యునితో వివాహానికి ఒప్పుకుంటారు. కానీ అంబ ఒప్పుకోదు. అసలు అంబ ఎందుకు విచిత్రవీర్యుడితో పెళ్లి వద్దని చెప్తుందో రేపు చూద్దామా?